హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. ఎప్పట్లాగే ఈరోజు కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతగానో ఇష్టమైన టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో చాలా రకాల కళలు అనేది గర్భిణీ స్త్రీలకి వస్తూనే ఉంటాయి కదా. సో ఆ కళల్ని బేస్ చేసుకొని తనకి పుట్టబోయేది అమ్మాయి అని తెలుసుకోవటం ఎలా అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో మన బొజ్జులో మెయిన్గా అమ్మాయి ఉంటే మనకి ఎటువంటి కళలు వస్తాయి అనేది ఈరోజు ఈ వీడియో యొక్క టాపిక్ అండి. సో లేట్ చేయకుండా ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అలానే బేబీ బాయ్ అనేది మన బొజ్జులో ఉన్నప్పుడు మనకి ఎటువంటి కళలు వస్తాయి అని కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. మన ఛానల్లో అయితే ఉంది, వెళ్ళి ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. అయితే బేబీ గర్ల్ కనుక మన బొజ్జులో ఉంటే మనకి ఎటువంటి కళలు వస్తాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. ఈ కళలు అనేవి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి రావాలి అని అయితే ఏం లేదండి. ఇది కేవలం బేబీ గర్ల్ కన్న తల్లులు వాళ్ళ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఎటువంటి కళలు వచ్చేవి అని నాకు చెప్తే నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది నోట్ చేసుకొని ఇది మీకు యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇవి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి రావాలని అయితే ఏమైతే లేదు. కాకపోతే ఎక్కువ మందికి ఇటువంటి కళలు అయితే వస్తూ ఉంటాయంట బేబీ గర్ల్ని క్యారీ చేస్తున్న వాళ్ళకి. మెయిన్ వచ్చేసరికి మనకి ఎక్కువగా కళ్ళలో ఫ్లవర్స్, అలాగే ఫ్లవర్స్ తోటలు ఎక్కువగా కళలో కనిపిస్తూ ఉంటాయంట. ఇలా ఫ్లవర్స్ కావండి, ఫ్లవర్ గార్డెన్స్ కానివ్వండి, మన కళలో కనిపిస్తే మన కడుపులో ఉంది పాప అని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. అయితే అలాగే ఇంకొక డ్రీమ్ వచ్చేసరికి మేకప్ కిట్స్ అండి. మనకి మేకప్ కిట్స్, మేకప్ ప్రొడక్ట్స్, అలాగే మనం మేకప్ చేసుకున్నట్లు ఎక్కువగా మనకి కళలో కనుక వస్తూ ఉంటే మన కడుపులో ఉన్నది బేబీ గర్ల్, అలాగే మనకు పుట్టబోయేది బేబీ గర్ల్ అని అర్థం అంట. ఇంకొకటి వచ్చేసరికి వైట్ స్నేక్ అండి. మనకి కనుక కళలో వైట్ స్నేక్ కనుక కనిపిస్తే మన కడుపులో ఉన్నది ఖచ్చితంగా ఆడపిల్ల అని అంటూ ఉంటారు. ఇది నేను చాలా మంది ఆడపిల్లకి జన్మనిచ్చిన తల్లుల్లో అయితే విన్నాను. సో వాళ్ళకి ఎక్కువగా వైట్ స్నేక్ అనేది వాళ్ళ డ్రీమ్స్లో అయితే వస్తూ ఉండేది అంట. సో మనకి జనరల్గా ప్రెగ్నెన్సీలో ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ అనేవి కళ్ళలో వస్తూ ఉంటాయి. కానీ ఆడపిల్ల కనుక మన బొజ్జులో కనుక ఉంటే మనకి ఎక్కువగా సీతాఫలం అనేది కళలో వస్తూ ఉంటుందంట. ఇలా సీతాఫలం కనుక మీ కళలో కనుక వస్తే మీకు పుట్టబోయేది ఆడపిల్ల అని అర్థం అని చెప్తూ ఉంటారు. అలాగే మనకి ఎక్కువగా వెజిటేబుల్స్ అనేవి కళలో కనిపిస్తూ ఉంటాయంట. ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ని కట్ చేస్తున్నట్లు, వెజిటేబుల్స్ని ఏదైనా ఏ విధంగా అయినా మీకు వెజిటేబుల్స్ కనుక కళలో కనిపించినా కూడా మన కడుపులో ఉన్నది ఆడపిల్ల అని చెప్తూ ఉంటారు. సో ఇవి కళలో కనిపిస్తే ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది అని అస్సలు ఏం చెప్పలేమండి. ఇది కేవలం ఒక జెండర్ ప్రెడిక్షన్. అలాగే మనం జెండర్ని ఇటువంటి కళలు వస్తే ఆడపిల్ల పుడుతుంది అని కొంతమంది చెప్పారు కాబట్టి మనం ఓన్లీ గెస్ చేయటం. సో ఈరోజు తెలుసుకున్నాం కదా, మన కడుపులో కనుక అమ్మాయి ఉంటే మనకి ఎటువంటి కళలు వస్తాయి అని. నా టాపిక్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.